ప్రభా, ఈ దినం ఇక్కడ నీ ప్రజలకు కావలసిన వర్తమానము నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడండి. నీ మాట జీవము కలిగినది ప్రభా. ఎండిపోయిన ఎముకలు సహితం ఎండిపోయిన ఎముకలు సహితం నీ మాటను బట్టి మరలా జీవించగలిగినట్లుగా ప్రభా, ఆధ్యాత్మిక జీవితంలో నీ బిడ్డలు అత్యధికముగా ఫలించినట్లుగా ఈ 3 దినాల మీటింగ్లలో అయా వారికి కావలసిన వర్తమానం అందేలాగా ఈ మొదటి దినం నన్ను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. రాలేకపోయిన వారిని నడిపించండి. వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. ఉజ్జీవం తీసుకురండి ప్రభా. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నీ మాట శక్తి కలిగినది తండ్రి. అయా నా నోటి నుండి వస్తుండగా అంతే శక్తివంతముగా విడుదలై అందరి జీవితాల్లో కార్యాలు చేయాలని ప్రార్థించి నేను అడుగుతున్నాను నా ప్రభా. సమస్త మహిమ నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ అందరికి వందనాలు. దేవుని మాటలు మనము శ్రద్ధగా విని ఈ 3 దినాలు చక్కగా ప్రభు దగ్గర నేర్చుకొని మరింత బలపడి ముందుకు సాగాలని నేనెంతో ఆశపడుతున్నాను ప్రభు నామమును బట్టి. మరి ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకుందామండి. చదివి సహాయం చేసేవాళ్ళు మంచిగా అందించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా. ఇంకా కింద మాట కూడా చదువు. మరణము ప్రదేశములలోను మరణ ఛాయల్లోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చూడండి, ఎక్కడ ఉన్నటువంటి జీవితాల్లో దేవుడు వెలుగు నింపుతున్నాడంటే ప్రభుకి ఏ భేదము లేదండి. ప్రభు ఎవరిని కోరుకుంటాడంటే దరిద్రులను దేవుడు కోరుకుంటానంటున్నాడు. జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటానని చెప్తున్నాడు. ఎందుకు అలాగా అమ్మా అంటే, మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ ఒక్క మనిషి నా బలం వల్లనే ఇది జరిగింది, నా జ్ఞానం వల్లనే ఇది జరిగింది అని ఏ ఒక్కరూ అనుకోవడం ప్రభువుకి ఇష్టం లేదు. ప్రభు వలన మేలు పొంది, ప్రభు వలన కార్యం చూసి, ప్రభు వలన జ్ఞానం పొంది, మరి ఇది నా వలనే జరిగింది అనే మాట ప్రభుకి ఇష్టం ఉండదు. అందుకే బైబిల్లోను ఏమని రాయబడిందంటే, నీచులైన వారిని, దరిద్రులను, జ్ఞానము లేని వారిని దేవుడు వెన్నిక చేసుకుంటాడట. వారిని ఎక్కువ ప్రేమిస్తాడు. అలాగని ధనవంతులనేమి తీసివేయలేదు. కానీ ఎవరైతే దీన మనసు కలిగి, నలిగిన హృదయం కలిగి ప్రభు దగ్గరకు వస్తారో వారందరినీ దేవుడు లక్ష్య పెడతాడంట. వారందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటా అన్నాడు. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ రాయబడిన మాట ఏమనంటే, మనం చూస్తున్నటువంటి మాట, గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని చెప్పి వ్రాయబడింది కదా. చీకట్లో ఉన్న వారికి ఏమి కలిగిందంట? వెలుగును చూశారంట. ఎందుకు? చీకటి బ్రతుకులు వారిని చాలా చిదిమి వేసినాయి, చాలా బాధ పెట్టినాయి, లేకపోతే చాలా ఇబ్బందికరమైనవి. అందుకే మరి చాలా మంది అనుకుంటారు, రోగంతో ఉంటేనే మందిరానికి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా అంటే దరిద్రంలో ఉన్నప్పుడే మందిరానికి వెళ్ళాలి, అన్ని బాగుంటే మనం వెళ్ళనక్కర్లేదు అని అనుకుంటారు. కానీ రోగంతో ఉన్న, నలిగిన హృదయంతో ఉన్న మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా అండి? మరి ఎక్కువ దేవుణ్ణి హత్తుకోవడానికి మనకి వీలవుతుంది. మన హృదయం ఏమైందంటే, నీవు తప్ప దిక్కు వేరేది లేదు అనే మనసు ఎవరికి ఉంటుందో అట్టి వారందరూ కూడా ప్రభు యొక్క వెలుగుని
చూడగలుగుతారు. హల్లెలూయా! హల్లెలూయా! మన బలాన్ని, మన జ్ఞానమును మనము ఆధారం చేసుకోలేదు కాబట్టి, ఈ రీతి కార్యము దేవుడు మన జీవితంలో చేస్తాడు. అందుకే చీకట్లో ఉన్న వారికి వెలుగు చూసారు. తర్వాత ఇంకేంటి అంటే, మరణ ప్రదేశంలోను, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి ఏమైందంట, గొప్ప వెలుగు వారికి ఉదయించింది. హల్లెలూయా! ఎవరైతే మరణ ప్రదేశంలో కూర్చునుంటారో, మరణ ఛాయల్లో ఉంటారో, అట్టి వారిని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. మరి అట్టి వారితో మాట్లాడుతూ ఉంటారు. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటే నేను విన్నాను. నా జీవితంలో ఇట్టి అనుభవం నేనైతే చూడలేదు. అయితే నేను ఒకసారి ఒక అనుభవం చూసా, అది పంచుకుంటాను. ఏమంటే, నేను కొండ మీద ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాతో పాటు ఫాస్టింగ్ ప్రేయర్‌లో 40 దినాలు ఫాస్టింగ్‌తో ఇంకొక ఆంటీ, మా దగ్గర బంధువు ఉంది. ఆ సమయంలో మరి అది అడవి ప్రాంతంలో కాబట్టి చాలా భయంకరమైన గాలి, వర్షం. దీపం పెడితే గూడా నిలబడటం లేదు. ఆ దీపం మేము ఎలాగ పెట్టామంటే, మరి బకెట్‌లో పెట్టి చిన్న దీపం, అప్పుడు నేను సేవలోకి వచ్చినప్పుడు అట్లాంటి దీపాలున్నాయి. చిన్న దీపాన్ని తీసుకెళ్ళి బకెట్‌లో పెట్టామండి. ఆ బకెట్ ఉన్నంత వరకే వెలుతురు ఉంటది గానీ పక్కన ఉండదు. ఎందుకంటే అలా కూడా పెట్టకపోతే ఆ వెలుతురు గూడా మాకు కనపడదు. కటిక చీకటి. అట్లాంటి సందర్భంలో మరి నాకు దగ్గర బంధువు కదా! ఈ సేవలో, పరిచర్యలో నేను పొందుతున్న ఈ అనుభవాలు అన్నీ తీసుకెళ్ళి మా ఇంట్లో చెప్తే నన్ను ఈ పరిచర్యలో ఉండనివ్వరని నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకే భయం లేదు. ఈ చీకటి వలన, ఉన్న పరిస్థితుల వలన ఏం భయపడటలేదు. కానీ ఈమె నాతో ఉండడం వలన మరి నా పరిచర్యకి ఎక్కడ అడ్డు అవుతదో అని నేను భయపడి మోకాళ్ళేసి ఆ యొక్క రాత్రి కాలము, ఆ గాలి, భయంకరమైన వర్షంలో మేమున్నటువంటి ఆ యొక్క చిన్న ఇలాంటి పాక చిన్నది, అందులో ప్రార్థన చేస్తున్న నిలువు మోకాళ్ళేసి చేతులు చాచి దేవుణ్ణి అడుగుతున్నాను. ఆ సమయంలో దేవుడు తన 2 చేతులు చాపి నన్ను హత్తుకున్నాడండి. హల్లెలూయా! ఈ దర్శనం నేను ప్రార్థనలో చూసిన తర్వాతే నా ప్రార్థన ముగించుకున్నాను. 9కి మోకాళ్ళేసిన దాన్ని 12 నాకు ఈ దర్శనం కలిగింది. అప్పుడు నేను ఈ దర్శనం చూసి ఇంక ప్రార్థన ముగించుకొని ఇంక పడుకున్నా. మా అత్త అయితదామె, అత్త మీద చెయ్యేసి "నీకు భయమైతుందా?" అని అడిగా. అడిగితే ఆమేమనుకుందంటే, చిన్న పిల్లని గదా! "నీకు భయమైతుందా?" అని నన్నడిగింది. అప్పుడు చెప్పాను, "నాకేమీ భయం లేదు. మనతో యేసయ్య ఉన్నాడు" అని చెప్పాను. ఈ విధంగా ఏమంటున్నాడంటే, చీకట్లో ఉన్న వారికి, మరణ ఛాయల్లో, మరణ ప్రదేశాల్లో ఉన్నవారికి గొప్ప వెలుగు ఉదయించిందంట. దేవుడు మనకి సమీపస్తుడు. మన దగ్గరగా ఉండి మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని నడిపించేవాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 13, 14 వచనాలు మనం చూడొచ్చండి. 107 అధ్యాయము 13, 14 చదివి సహాయం చేయండి. కష్టకాలమందు ఆ! వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆ! ఆయన వారి ఆపదలలో హ్మ్. నుండి వారిని విడిపించెను. హల్లెలూయా! ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే కష్టకాలంలో దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడంట. ఇంకేమంటున్నాడు, ఇక్కడ ఆయన వారి ఆపదలన్నిట్లో నుండి వారిని విడిపించి, ఇంకేమంటారు, వారి కట్లు. హల్లెలూయా! ఏం చేశాడండి దేవుడు? కదండీ! ఏ కట్లు, ఏ బంధకములున్నా యేసుక్రీస్తు ప్రభువారు తెంపివేస్తారు. ఎప్పుడు అంటే కష్టకాలంలో నువ్వున్నప్పుడు. హల్లెలూయా! అన్నీ బాగున్నా మన ఒళ్ళు బరువయ్యి, "ఇక్కడి నుంచి నువ్వు నన్ను నడిపించు ప్రభు, నేను నడవకుండా నన్ను ఏదైనా వెహికల్‌లోంచి ఎక్కించుకోవో" అంటే కుదరదు గానీ, సహాయం అందదు కానీ, ఎప్పుడంట నిజంగా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు. మళ్ళొకసారి ఆ మాట చదువుతారా త్వరగా? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు యెహోవా ఏం చేశారు? నిద్రపోయారా అండి? ఏం చేశారంట? కష్టకాలమందు వారు యెహోవాకి మొరపెట్టారా? మొరపెట్టినప్పుడు ఏమైంది ఇంకా కింద మాట? ఆయన వారి ఆపదలో ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసెను. చీకటిలో నుండి
చీకట్లో నుండి మరణాంధకారములో నుండి వారిని ఎక్కడి నుంచి రప్పించాడంట. ఈరోజు మీరు ఎక్కడి నుండి వచ్చారండి కదా? ఏ స్థితిలో ఉన్నారు? మేము మొట్టమొదట ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ డాబాలు లేవు, ఈ లైట్లు లేవు. సరే మేము అస్సలే రాకముందు మీరేం చేశారు? ఎళ్తురున్నప్పుడే తింటే ఒక ముద్ద తిని ఎవరి గుడిసెలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు మాలాగే ఊర్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మీరంతా హాయిగా తిరగగలుగుతున్నారు. హల్లెలూయా! రాత్రి మేమొచ్చిన తర్వాత అన్నేమంటున్నాడు, "మందిరం చూస్తారా రండి" అన్నాడు. సరే అన్నయ్య ఎళ్ళాడు గదా! మేము వెళ్ళకుండా ఎందుకని మేమొచ్చాం. రాగానే నేను అవన్నీ పట్టుకున్నప్పుడు అవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ ఊర్లో ఏదైనా చీకట్లో పట్టుకోవాలంటే భయం. ఎందుకంటే అందులో తేలుందో, అందులో కాల్జరుందో, అందులో ఏముందా అని భయం. నేను వాళ్ళకి రాత్రే చెప్పాను, "అమ్మ మీరు అవి టచ్ చేయొద్దండి, దూరంగా ఉండండి" అని చెప్పి. అలా అంటే భయం. ఊర్లో అయితే అట్లాంటి భయం, ఇటువంటి పరిస్థితి అంటే ఒక ఇల్లు దూరంగా ఉన్నా గాని భయపడాలి. కానీ ఇక్కడ దేవుడేం చేస్తున్నాడండి, ఎంతో చక్కగా మనం నిర్భయంగా బ్రతకడానికి దేవుడు కృప చూపించినాడు. ఏమంటున్నాడంటే, కష్టకాలంలో యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన మన ఆపదలన్నిటి నుండి విడిపిస్తాడు. మన కట్లు ఏవైనా కానీ, అది శత్రువు బిగించినవైనా సరే, ఇంట్లో నీ భర్త బిగించినవైనా సరే, నీ భార్య బిగించినవైనా సరే, ఏవైనా సరే యేసుక్రీస్తు నామంలో అవి తెంపబడతాయి. హల్లెలూయా! నేను అందుకే చెప్తానండి, నమ్మి ప్రార్థన చేయి. నువ్వే పరిస్థితిలో ఉన్నా నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ బంధకాలు తెంచివేస్తాడు. బాధ్యత లేకపోతే ప్రార్థన చెయ్యం. నీ భర్త తాగుడు మానాలి అనే బాధ్యత నీకు లేకపోతే ప్రార్థన. నీ భార్య చక్కగా నా పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమించి లోబడాలి అనుకుంటే మనం ప్రార్థన చేస్తాం. కష్టకాలంలో మనం చేసే ప్రార్థన మన ఆపదలన్నిటి నుండి విడిపించి, మన కట్లు ఏవైనా తెంపేసి, మనల్ని గాఢాంధకారంలో నుండి విడిపించి ఎంతో స్వచ్ఛముగా, ఎంతో హాయిగా బ్రతికే జీవితాన్ని ఇస్తుందండి. హల్లెలూయా! నా జీవిత అనుభవంలో చాలా మందికి కుటుంబ జీవితాన్ని నేను వివరించానండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అట్టి జ్ఞానం దేవుడు నాకు దయచేశాడు కుటుంబం పట్ల. దేవుడు ప్రేమించి ఒక స్త్రీ పురుషులను ఒక కుటుంబంగా చేసి వారిని ఫలించి భూమిని నిండించమని దేవుడు చెప్పినాడు కదండీ. చెప్తే ఈ ఈ యొక్క స్త్రీ పురుషులు వారి జీవితంలో అన్యోన్యత లేక కుటుంబంలో పిల్లలు కూడా చాలా చీడ పురుగులుగా సమాజానికి తయారవుతా ఉన్నారు. అందుకే కుటుంబంలో ఏముండాలి? భార్యాభర్తల మధ్యలో చాలా సఖ్యత ఉండాలి, అన్యోన్యత ఉండాలి. ఆ విధంగా పిల్లల్ని క్రమంగా పెంచినప్పుడు వారు మీకు పెద్దయిన తర్వాత మిమ్మల్ని గౌరవిస్తారు, సన్మానిస్తారు. తర్వాత సమాజంలో గూడా ఎంతో భయభక్తులు కలిగి సమాజానికి ఉపయోగపడేవారిగా గూడా తయారవుతారు. కాబట్టి ఇట్టి జీవితం ప్రభువు వలన మాత్రమే కలుగుతుంది. ప్రభువును విడిచి తిరిగే వాళ్ళలో భయం ఉండదు, క్రమం ఉండదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేరు, లోబడలేరు. కాబట్టి వారి జీవితం చాలా విచిన్నంగా ఉంటుంది. వారే మరి సమాజానికి చీడపురుగులుగా ఉండి వారి పిల్లలు కూడా అలాగే తయారవుతా ఉంటారు. దీని వలన నువ్వు భూమి మీద పుట్టి ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం మనం చూసుకుందామండి. మన దేవుని హ్మ్. మహావాత్సల్యమును బట్టి హ్మ్. వారి పాపములను క్షమించడం వలన హ్మ్. తన ప్రజలకు హ్మ్. రక్షణ జ్ఞానము. చూడండి, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇంకేమంటున్నాడు? మన పాదములు సమాధాన మార్గములలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి
ఆయన మనకు అరు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏందండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఊరికే రాలేదు. మనల్ని సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క దర్శనం మనకు కలిగింది. ఆయన భాగ్యం మనకు కలిగింది. ఆయన భూమి మీదకి రావడం వల్లనే మనకి ఇటు రక్షణ జ్ఞానము అనుగ్రహించబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చే వారికి ఏం కలుగుతుందంట? రక్షణ జ్ఞానము కలుగుతుంది. ఎప్పుడు అంటే మన పాపములు మనలోనే ఉంచుకున్నప్పుడు కాదు, కానీ ఎప్పుడైతే మన పాపములు క్షమించబడతాయో, ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడతామో, ఒప్పుకుంటామో, ఆయన ఏమంట మహావాత్సల్యము కలిగిన వాడు గనుక మన పాపములను క్షమించి మనల్ని పరిపూర్ణులను చేస్తాడు. అప్పటి నుండి మనము సమాధానకరమైన మార్గంలో వెళ్తామండి. చాలా మంది తమ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోరు, తమ బుద్ధులు మార్చుకోరు, తమ అలవాట్లు అంటే దురలవాట్లు మానుకోరు. కానీ ఏమడుగుతారంటే, మందిరానికి వెళ్తున్నా దేవుడు నాకేం మేలు చేశాడంటే, ఏ మేలు చేయడండి. ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు పనిచేసినా నీ జీవితంలో మేలు జరగదు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డప్పుడు నీకు రక్షణ జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే రక్షణ జ్ఞానము అనుగ్రహించబడుతుందో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చినారు అంటే, మనల్ని సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి సమాధానము దొరుకుతుంది. దేవుని నమ్ముకున్న వారు, దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వారు, ఆయన వెంబడిస్తున్న వారు, ఇట్టి నిరీక్షణ మనం ఎన్నటికీ విడిచిపెట్టద్దు. ఏ పరిస్థితులు వచ్చినా విడిచిపెట్టద్దు. బైబిల్లో మత్తయి సువార్త చదవద్దు కానీ 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది కదా. ఏమంటే, బండ మీద కట్టిన ఒక ఇల్లుంది, ఇసుక మీద కట్టిన ఒక ఇల్లుంది. అయితే బండ మీద కట్టిన ఇంటికి, ఇసుక మీద కట్టిన ఇంటికి ఒకేలాగా గాలి వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, ఇటు అటు ఇసిరి కొట్టినాయి. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైందండి? కూలిపోయింది కదా. మరి ఇంకేమంట, బండ మీద కట్టిన ఇల్లు ఎన్నటికీ కూలబడలేదు, ఎన్నటికీ కూలిపోలేదు. అలాగే దేవునితో నడుస్తున్నటువంటి మనము, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనము, ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటండి, తాగుబోతోడికి వచ్చినాయి, మంచోడికి వచ్చినాయి. కానీ తాగుబోతోడు ఒకరోజు కూలిపోతాడేమో, కానీ ఆ శ్రమలు తట్టుకోలేక, కానీ దేవుణ్ణి నమ్మి నిరీక్షణ కలిగి తన తాగుడు, తన దురలవాట్లు అన్నీ విడిచివేసిన వ్యక్తి ఎన్నటికీ కూలిపోడని వాక్యం చెబుతుంది. పురుషులకే కాదండి, స్త్రీలకు కూడా కదా. మన దురలవాట్లు ఏవున్నా అవన్నీ మాని ప్రభు వైపు చూసి ఆయన వైపు మన దృష్టి నిలిపినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, కష్టకాలమందు వారు మొరపెడితే ఆపత్కాలమందు నేను వారికి సహాయము చేసి వారిని విడిపించి వారి కట్లు తెంపి వేస్తానన్నాడు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది మన వద్దకు వచ్చింది. మీరు ఎక్కడో ఈ అడవిలో ఉన్నాడుగా, కానీ రాజేష్ ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ప్రభులోకి నడిపిస్తా ఉన్నాడు. చూడండి, మరి రాజేష్ అందించిన వాక్య పరిచర్యను బట్టి ఆయన వచ్చి మళ్ళీ వాక్యం అందించేంత వరకు మీరు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారంటే ఎక్కడి నుండి వచ్చింది? పరలోకమందున్న దేవుడు తన కుమారుని భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారిని పంపడం వలన, ఆ ప్రత్యక్షత వలన మనకిట్టి భాగ్యము మీకు దొరికిందండి. ఎక్కడో నేను ఉండేది మా యొక్క సొంత ప్రాంతం చీరాల, నడిగడ్డ. మరి అన్న పాస్టర్ ఉండేది కదండి. నా బాల్య దశలోనే నన్ను నడిగడ్డ తీసుకొచ్చి పెట్టి దేవుడు అక్కడి నుంచి దేవుని ప్రేమ అందించి, దేవుని రక్షణను అందించి నన్ను కూడా మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. ఒక విధంగా ఈరోజు నేను రావద్దు అనుకున్నాను, ఈసారి ఈ ట్రిప్ మానేద్దాం అనుకున్నా. కానీ మీకోసమే నేను వచ్చానండి, ఇంకెవ్వరి కోసం కాదు, మీకోసమే వచ్చాను. ఎందుకో తెలుసా? మరొక అవకాశం దేవుడు ఈ సంఘాన్ని బలపరచడానికి నాకు ఇచ్చాడు. వాడుకుంటా ప్రభువా అని ప్రార్థన చేసుకొని వచ్చాను. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, కష్టకాలమందు మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు సహాయము చేస్తాడు. సహాయం అందలేదో లేకపోతే ఇంకేదో జరగలేదని ప్రభువుని మనం విడిచిపెట్టేది కాదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు, ఆ రెంటిని దేవుడు మనిషితో పోల్చి ఆ ఉపమానం బోధించాడు. అందుకే మనము దాన్ని తీసుకొని ఎప్పుడైనా సరే మనము బుద్ధిహీనులు కూలిపోతారేమో కానీ ప్రభువు కొరకు నిలిచిన వాడు ఎంత గాలి వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎంత రాపిడి జరుగుతున్నా కానీ ఎన్నటికీ కదల్చబడని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు నామమును బట్టి 2వ అధ్యాయం లోకాసు వార్త 14వ వచనం మనం చూద్దామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. ఇంకా ఏమంటే ఇక్కడ సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద నివసించే వారికి ఏం కలుగుతుంది? సమాధానం. ఈ సమాధానం ఎప్పుడు కలుగుతుంది? పాపముల నుండి మన పాపములు క్షమించబడినప్పుడు, దేవుడు ప్రభువుగా, రక్షకుడుగా మనము ఆయన్ని స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు, మనము పాప క్షమాపణ పొందినప్పుడు మనకి శాంతి లభిస్తుంది, నెమ్మది లభిస్తుంది, సమాధానము లభిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు లభిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు నీకేం లభిస్తుందంటే, నీ పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో అవి క్షమించబడతాయో అప్పుడు నీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి సమాధానం కావాలని ఉంది మీలో? కదా. ఎవరన్నా వద్దనుకుంటారా? ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అశాంతి, ఎప్పుడు కలవరం, ఎప్పుడు భయం ఉండాలని ఎవరం కోరుకోం. మనం అందరం కూడా తెలిసినా తెలియపోయినా, బుద్ధిమంతుడైనా బుద్ధిహీనుడైనా కానీ అడిగేది ఏంటంటే, నా జీవితంలో నెమ్మది, సంతోషం ఉంటే చాలు అని చెప్పాను. నేను ఒకసారి వాక్యం చెప్పాను అడిగడ్డ చర్చిలో. దేవుడు విశ్వాసులకి సంతోషాన్ని వరముగా ఇచ్చాడండి. ఏడవమని చెప్పలా. దుఃఖపడు వారిని ఓదార్చుడి అని చెప్పి ఆయన బిడ్డలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి ఏ ఒక్కరూ దుఃఖపడడం ఆయనకి ఇష్టం కాదు. కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, నీకు సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే నీ పాపములు క్షమించబడాలి. నీకు సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే ఆయనని నువ్వు ప్రభువుగా, రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు నీకు సమాధానము కలుగుతుంది. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ మేము అటువంటి పరిస్థితుల నుండి వచ్చామండి. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి? ఏమీ లేని పరిస్థితి నుండి దేవుడు మాకు తినడానికి, కట్టుకోవడానికి అన్ని విధాల సమృద్ధినిచ్చి, సంతోషాన్ని ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఏమీ లేనప్పుడు కూడా ప్రభు కొరకు సంతోషంగా, సంతృప్తిగా బ్రతికినాం. మీ కుటుంబ జీవితాల్లో కూడా మీరు సంతోషించాలంటే, సమాధానంగా ఉండాలి అంటే ప్రభువుని రక్షకుడిగా మీరు అంగీకరించాలి. ఆయన మీ ప్రభువుగా, మీ అధికారిగా, మీ నాయకునిగా మీరు అంగీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, రాజకీయ నాయకుల విషయానికి వస్తే నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ అని చెప్పి చెరొక జెండా పట్టుకొని ఆ జెండా కోసం చచ్చిపోయే వాళ్ళని చాలా మందిని చూస్తా ఉన్నాం. ఈయన సర్వాధికారి, రాజులకే రాజండి, ప్రభులకే ప్రభు. ఆయన జెండాను మోస్తే, ఆయనకి నువ్వు లోబడితే, ఆయన ప్రభుగా, రక్షకునిగా నువ్వు అంగీకరించి నడుస్తే ఆయన అన్యాయము చేయడండి. ఆయన రాజ్యము స్వార్థపూరితమైనది కాదు. ఈ లోక అధికారులు ఆయన అడుగుతున్నాడు, నీ రాజ్యము ఎలాంటిది అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. అక్కడ ప్రేమ, సమాధానము, సంతోషము సమృద్ధిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-15 వచనాలు చదువుకుందాం అండి. 13, 14, 15 వచనాలు.
ఆయన మనలను ఉమ్, అంధకార సంబంధమైన ఉమ్, అధికారములో నుండి ఉమ్, విడుదల చేసి ఉమ్, తాను ప్రేమించిన ఉమ్, తన కుమారుని యొక్క ఉమ్. రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఎలాంటి వారమై ఉన్నామంట? అంధకార సంబంధమైనటువంటి వారిముగా ఉన్నాము. అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంటండి. హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించి, ఇందాక చెప్పా కదా, ఈ లోక సంబంధమైనటువంటి రాజులు వారి యొక్క జెండాను మోస్తే, ఒక రాజు జెండా మోస్తే ఇంకొక రాజు చంపేస్తాడు కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనము అంగీకరించినప్పుడు ఏమంటున్నాడంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడిపించి ఏమంట, ఆయన యొక్క ఆయన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడంట. ఇంకేమంటున్నాడు చదవమ్మ. ఆ కుమారుని యందు విమోచనము చూడండి, యేసుక్రీస్తు ప్రభునందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎలా నిర్భయంగా ప్రభుని అంగీకరించచ్చండి. ఎందుకు అనంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఏంటి, కంటికి కనబడకుండా ఉన్న ఆ యొక్క పరలోకమున్నటువంటి ఆ దేవుని స్వరూపి అయి మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చినాడు. అంతేకాదు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ప్రభు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే మనల్ని విడిపించేవాడు, సంరక్షించేవాడు, మన పాపములను క్షమించేవాడు. ఇంకేమంట, మనం మానుకొనలేనటువంటి పాపముల నుండి కూడా మనల్ని విడిపిస్తాడంటండి. పరిశుద్ధ గ్రంథంలో నేను ఇప్పుడు రిఫరెన్స్ చూపించలేను, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే, మీ పాపములు తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరము, అంత ఎడము కలుగజేశాడంట మన ప్రభు. హల్లెలూయా. ఏంటండి, పాపం తెచ్చి మన పక్కన పెట్టలేదు, ఎంత వెడం కలుగజేశాడు. ఎక్కడో ఉన్న పాపమును మనం ఎత్తుకుంటా వెళ్తున్నాం, కానీ మన దగ్గరే ఉన్నటువంటి క్రీస్తును మనం వెదకలేకపోతున్నాం. అందుకే నీ పాపములను మానుకోలేకపోతా ఉన్నాం. ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారిని ఈ లోక సంబంధమైనటువంటి అధికారము, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి దేవుడు మనకి విమోచించి ఆయనే మనకి విమోచకుడిగా ఉండి మనల్ని నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడతానుందండి. ఎక్కడ సంచరించిన ప్రభు మనతో ఉంటే, ఎక్కడ సంచరించినా అండి, గాఢాంధకారపు, ఇందాక నా దర్శనం చెప్పినప్పుడు చెప్పా కదా నా స్థితి, గాఢాంధకారపు చీకటిలో నేనున్నా, కొంచెం రవ్వంతైనా నేను చచ్చిపోతాననే భయం కానీ, ఈ చీకటిలో నాకేమవుతుందో అనే భయం కానీ, ఏ కలవరం లేదండి. అలాగే నేను ప్రార్థిస్తున్నా, ప్రభా పరిచర్య, నా పరిచర్య ఆగద్దు అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన 2 చేతులు చాపి ఆయన కౌగిట్లో నేనున్నానండి, హత్తుకున్నాడు. అట్లాగా ఇంకా మనకేమన్నా తగులుతుందా? ఒక మనిషి పక్కన ఉంటేనే మనకెంతో భరోసా కదండి. ఏ భయం లేదని ఇంకా ధీమాగా వెళ్తాం. దేవుడే మన పక్కన ఉంటే, మనతో ఉంటే ఏమైనా భయం ఉంటుందా? ఎలాంటి భయము ఉండదు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంకేమంటున్నాడు, నీవు నాకు తోడయుండి నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రభు ఆదరిస్తాడు మనల్ని.
ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, మనకి సమాధానమును కలుగజేస్తానని చెప్పిన ప్రభు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు, మనకి తోడై ఉండి నడిపిస్తానని చెప్పన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దామండి. రక్షింపనేరకుండునట్లు ఆ యెహోవా హస్తము కొరచకాలేదు. చూడండి, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దోషములు చూడండి ఏమంటున్నాడు, ముందుగా నిన్ను రక్షించడానికి మరి దేవుని చెయ్యేమి చిన్నది కాల, చాలా పెద్దది. నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పగలుగుతున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను, విడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు నామమును బట్టి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమన్నాడు, రక్షింప నేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదంట. విననేరకై ఉండునట్లుగా ప్రభు చెవులేమి, నువ్వు బూతులు మాట్లాడినా వింటాడు, నీ నోటితో మంచి మాట్లాడినా వింటాడు, నువ్వు ఆశీర్వాదం పలికినా వింటాడు, శాపం పలికినా వింటాడు. అందుకే మన నోటిని కాచుకోవాలి, మనల్ని మనము భద్రము చేసుకోవాలి. ప్రభు నాకు కావాలి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయన వద్ద చెడుతనమునకు ఏమాత్రం కొద్ది కూడా చూడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు బిడ్డలు కొంచెం చెడ్డ పని చేస్తే, అంటే తప్పు పని చేస్తే వాళ్ళని గద్దిస్తారు, దూరం పెడతారు. మరలా కొంచెంగా పైన కొంచెమైనా మన ఇంట్లో చోటిస్తాం, కానీ ప్రభు దగ్గర ఆ చోటు లేదండి. దుష్టత్వమును చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన వద్ద చోటు లేదంట. డంబముగా విస్తారంగా మాట్లాడే వాళ్లకు అంటే దేవునికి అసహ్యం అంట. ప్రభు మనకు కావాలంటే ఇవన్నీ మనం మానివేసి ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు ఆయన నిన్ను రక్షించడానికి, నీ ఆపదలో నుండి విడిపించడానికి ఆయన చెయ్యేమి చిన్నది అయినది కాదు, చాలా పెద్ద హస్తం అండి. ఏ వైపు నుండైనా దేవుడు మన కొరకు సహాయమును నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవ్వరూ లేకపోతే ఈ లోకంలో మనకి సహాయం చేయడానికి, వాడుకోవడానికి ప్రభు ఆయన దూతల్నే భూమి మీదకి పంపిస్తాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం 2వ వచనం చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేసినాయంట. మన పాపములే దేవుడు దాక్కున్నాడా అంటే దేవుడు దాక్కోలేదండి. మన పాపములు ఏం చేసినాయి, ప్రభుని చూడకుండా మనకి మరుగు చేసేసినాయి. ప్రభు మనకు కనపడకుండా అడ్డుగోడ కట్టబడింది. ఈ అడ్డుగోడనంట మనమే కూల్చివేయాలంట. హల్లెలూయా. అబద్ధం ఆడామా, చెడ్డ మాటలు మాట్లాడామా, లేకపోతే ఏ విధమైన వాటితో మనం అడ్డుకట్టేమో అటు వాటిని మనమే తీసి వారు క్షమించు ప్రభా, ఈ విషయమై నన్ను క్షమించు ప్రభా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన కనికర పూర్ణుడు కాబట్టి కనికరించి మనల్ని క్షమించి అడ్డు తొలగించి, నీ పరిస్థితి ఏదైనా దేవుడు నిన్ను ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడని చెప్పుకోవడం గొప్పతనం కాదు, కానీ మనం ఎలాగ సహాయం పొందామో, ఏ స్థితిలో సహాయం పొందామో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఆ యొక్క సహాయం వల్ల మనం ఎంత దేవునికి ఇంకా దగ్గరయ్యామో, ఎంత మార్చబడ్డామో అనేది చాలా అవసరమైన విషయం. మనం ఇంకా చూసినట్లయితే దేవుని వాక్య గ్రంథంలో నుండి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసుకుందామండి. కాబట్టి చూడండి, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన
చేత ఆ దేవుని వలన ఆ కలుగు జీవం చూడండి ఏమంట, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని నుండి పొందే సహాయం. కానీ మళ్ళొకసారి ఆ మాట చూద్దాం, ఇక్కడ ఏమని రాయబడిందో. ఏమంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లుగా మీరిక మీదట నడుచుకొనవద్దని ప్రభువును బట్టి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోయారంట. ఏమైపోయారు? ఎందువలన? హృదయ కాఠిన్యం వలన, అంధకార మనస్సు వలన. మనము ప్రభుని చూడలేక, అంటే గ్రహించలేక, ప్రభుతో నడవలేక, అందులముగా అంధకారంలో జీవిస్తూ ఏమైపోయానంటే ప్రభు జీవంలో నుండి, దేవుడిచ్చే ఆశీర్వాదములలో నుండి వేరైపోయాం, దూరం అయిపోయాం, ఎడము కలుగ చేయబడింది. ఇందాక చదువుకున్న వాక్య ప్రకారంగా ప్రభుకి మనకి అడ్డము గోడ కట్టేసుకున్నాం. అందుకే ఇలాంటి గోడలు కూల్చివేసుకొని ప్రభు కొరకు మనం ముందుకి సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చూద్దామండి. యూదా పత్రిక 19వ అధ్యాయము యూదా పత్రిక 19వ వచనం. ఆత్మ లేని వారయ్యింది. మంచి చదివిస్తాను, విడివిడిగా చదువు. ఆత్మ లేని వారయ్యింది, వేదము కలగజేయుచున్నారా? పిల్లారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందంటే, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఎలా అంటే ప్రభువుకి దూరముగా అంధకారమైనటువంటి మనసు, అజ్ఞానంతో నింపబడినటువంటి మనసు గలవారు ఏం చేస్తారంట, అట్టి వారు ప్రభువుకి వేరై ఉండి, ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు ఎవరు కలుగజేస్తారు? మనలో భేదాలు ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అట్టి వారు ఎవరు? వారు అంధకారమైనటువంటి మనసు గలవారు, అజ్ఞానముతో మరి దేవుని చూడలేనటువంటి దృష్టి గలవారే, దేవుడిచ్చే జీవనం పొందకుండా వేరుపరచబడి అంటే వేరు చేయబడి అని రాయబడి ఉంటది. వేరు చేయబడి దూరంగా వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంట, లోక సంబంధమైన మనసు గలవారై భేదములు కలుగజేస్తారట, అభ్యంతరములు కలుగజేస్తారని చెప్పేసి రాయబడింది. ఇంకేమంటున్నాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏమంట, మనము దేన్ని బట్టి విశ్వసిస్తున్నామో దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి. మనం విన్న వాక్యం, ఈ రోజు మనం వాక్యం విన్నాం, దేవుడు నాతో మాట్లాడాడు, లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా అని మనం చూసి నమ్మి మరి నిలవబడిన దాని మీద మనల్ని కట్టుకోవాలంట. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. ఇంకేమంటున్నాడో చూస్తే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం చేయాలి? కనికరము కొరకు మనము ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ బాధ వచ్చినా, ఎంతమంది మనకి బోధ చేస్తున్నా, ఏ బోధ? ఈ ప్రకృతి సంబంధమైన బోధ ఎంత చేస్తున్నా, మనము ఏదైతే దేవునితో తీర్మానం చేశామో, ఆయనలో మనం రుచి చూసిన ఆ ప్రేమను విడిచిపెట్టకుండా మనల్ని మనం ఏం చేయాలట? కాచుకోవాలి. హల్లెలూయా. కదిలిస్తారండి. మనం ఉంది ఎక్కడ? లోకంలో ఉన్నాం, కానీ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఎవరండి? మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనం కదల్చబడకూడదు. వాడొచ్చి పిలిచాడు, ఏమొచ్చి పిలిచింది, అందుకే పోయా, అందుకే పడిపోయా, అందుకే తాగా, అందుకే తిరిగా చెప్పకూడదు. మనం
ఏం చేయాలట? వానిలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండేలా మనల్ని మనము కాచుకోవాలి. హల్లెలూయా! మనకి చేత కాకపోతే ప్రార్థన చేయాలి. మనకి చేత కాదు, మన సొంత శక్తి, మన బలము సరిపోదు. కానీ మనం ఏం చేయాలి? మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయనకు మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడండి. టీవీ పరిచయం చేసేటువంటి ఒక ఆమె సాక్ష్యం నేను విన్నా. జాయిస్ మేరీ గారు. ఆమె మంచి వాక్య పరిచర్య చేస్తది. అయితే నేను ఆమె సాక్ష్యం విన్నప్పుడు ఆమె చెప్తుంది, ఒకసారి ఆమె ఆమె సమస్యల వలన తాగుడికి అలవాటు పడింది. తర్వాత సిగరెట్లు తాగేది. అలా ఉన్న ఆమె దేవుని తెలుసుకున్నాక అన్నీ బంద్ చేసిందండి. ఒకరోజంట రైల్వే స్టేషన్‌లో నిలవబడ్డప్పుడు మరి చుట్టూ అనేక మంది ఉంటారు గదా! తాగేవాళ్ళు, పీల్చేవాళ్ళు. ఆళ్ళని చూసినప్పుడు ఈమెకు కూడా బాగా లోపల ప్రేరేపణ అవుతుంది. తాగాలి, నేను సిగరెట్ తాగాలి అనిపిస్తుందంట. ఈ సమయంలో ఆమె ఏం చేసిందంటే వెంటనే మరి తన అక్కడున్న వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ప్రభుని గట్టిగా కేక వేసి అడుగుతుందంట, అయ్యా ఈ బలహీనత నుండి నన్ను విడిపించు. హల్లెలూయా! ఏమండి? ఈ బలహీనత నుండి నన్ను విడిపించు, ఇందులో బంధించబడకుండా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సహాయం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆమె సాక్ష్యం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి నేను ఎక్కడ వాక్య పరిచర్య చేసినా, ఎక్కడ నాకు అవకాశం కుదిరినప్పుడు కూడా ఈ మాటను పంచుకుంటాను. అంటే ప్రభువుని మనం అడిగితే తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. ఏ బలహీనతలో నువ్వు త్రొట్టుపడిపోతున్నావో పడిపోకముందే ప్రభువుని అడుగు, ప్రభువా దీని నుండి నన్ను తప్పించు. ఉదయం లేవగానే ప్రభువుని అడుగు, ప్రభువా ఏ విధమైనటువంటి దురలవాట్లలో దురాభిమానుల్లో పడిపోకుండా, ఆ విధంగా నన్ను నడిపించేవారు నాకు తోడవకుండా, మంచి స్నేహితులు, మంచి తోటివారు నాకు ఉండేలాగా సహాయము చేయమని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప అద్భుతాన్ని చేసి మనల్ని నడిపించగలడండి, సహాయం చేసి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము దేవుని ప్రేమలో ఉండేటట్టుగా నిలుచున్నట్లుగా మనము కాచుకోవాలి. ప్రభు ప్రేమలో నిలిచినట్లుగా మనల్ని మనము కాచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనగా అందరూ అది చూసి ఈయన పాపి అయిన ఈ మనుషుని యొద్దకు బస చేయి వెళ్ళనని చాలా సనుక్కొనేది. చూడండి, మనం చూస్తే 6వ వచనంలో ఏం రాయబడిందంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అనే మాట మనం చూస్తాం. ఎవరంట? కింద చదవబడినటువంటి మాటలో ఏం రాయబడింది? అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి, తినటానికి వెళ్ళుచున్నాడే అని చెప్పేసి అందరూ సనుక్కుంటున్నారండి. ఎవరు? ఈ చూసే వాళ్ళందరికీ తెలుసు ఈయన చాలా పాపి అని చెప్పి. కానీ ఈ పాపి అయిన మనుషుడు యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభు తన్ని పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ మేడు చెట్టు మీద నుండి త్వరగా దిగి సంతోషముగా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలు? ఎలాగ ఆయనని చేర్చుకున్నాడండి? సంతోషంగా. జక్కయ్య త్వరగా దిగి ప్రభు స్వరం విని నేను నీ ఇంట ఉండాలి అని చెప్పగానే ఏ మాత్రము ఆలస్యం చేయక చెట్టు త్వరగా దిగి సంతోషంగా ప్రభుని చేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ సనుక్కుంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళాడు, పాపి అయిన మనుషునితో కలిసి తినడానికి వెళ్ళాడు అని మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ కింద వాక్యం చూసినట్లయితే ఏం రాయబడిందో మనం చూడొచ్చు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు మరలా తిరిగి చెల్లిస్తా అంటున్నాడు.
హల్లెలూయా. ఈ పాపి అయిన మనిషి దేవుని స్వరం విని దేవుని అంగీకరించి తన ప్రభువుగా తన రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? ఈ పాపి అయిన మనిషి, అయ్యా నా ఆస్తిలో సగము నేను బీదలకి మారాడా లేడా అండి? ఇతను మారాడా లేదా? ప్రభు స్వరం వినగానే మార్పు చెందాడు, సంతోషించాడు. తన మార్పుకి గుర్తుగా సగం బీదలకి ఇస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి అంతకి 4 అంతలు తిరిగి చెల్లిస్తానన్నాడు. ఇంకేమంటున్నాడో చూద్దాం మనం. అందుకు ఉమ్. యేసు ఇతడును ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చున్నది. హల్లెలూయా. నువ్వు ప్రభువుని అంగీకరిస్తే, స్వీకరిస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. నువ్వు దేవుని కుమారుడవే కదండి. నువ్వు దేవుని కుమారుడవే, దేవుని కుమార్తెవే. ఆయన రక్షణ నీకొచ్చింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. అతనికి జవాబిస్తున్నప్పుడు, అతనితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వినకుండా ఉన్నారా? అందరికి ఇచ్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయిన దానిని వెదికి రక్షించడానికి, నువ్వు ఏ బాధలో కుమిలిపోతున్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా నిన్ను తీయడానికి ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ అండి. హల్లెలూయా. మనము దేవునితో కలిసి ఉండడం, దేవునితో నడవడం, ఇదే ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది నువ్వు కాపాడుకోగలిగితే దేవుని వాక్యం ఇట్లాంటి వాళ్ళని, నశించిపోతున్నటువంటి ఈ యొక్క పాపి అయిన, మోసగాడైన, లంచగుండి అయినటువంటి ఈ పాపి అయిన మనుషుడు నశించిపోవడం ఇష్టంలే. ఒక్క ఆశ, యేసు ఎవరో చూడాలి అని చెట్టెక్కి కూర్చుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, జక్కయ్య నేను ఇంట ఉండవలసి ఉంది, త్వరగా దిగమంటే సంతోషంగా చేర్చుకున్నాడండి. మార్పు అంటే ఇదే. అందుకే మన జీవితంలో, నీ జీవితంలో ప్రభు కొరకు ఎంత విడిచిపెట్టావు, ఎంత మారావు. ఆయన మారినట్టుగా గుర్తు ఆయన విడిచిపెట్టేశాడు. తన ఆస్తి సగం పేదలకు ఇచ్చాడు. తను ఎక్కడైతే అన్యాయంగా తీసుకున్నాడో అక్కడ 4 అంతలు తిరిగి చెల్లించాడు. ఏమాత్రం బాధ లేదు, నా ఆస్తి పోతుందనే బాధ లేదు. ఇంకేమాత్రం నేను అన్యాయంగా తీసుకున్నానని చెప్తున్నానే అని చెప్పవలసి వచ్చిందే అనే బాధ ఆయనలో ఏమాత్రము లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రభుని ప్రేమిస్తే, ప్రభుని రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీ జీవితం మారుతుందండి, నీ పరిస్థితులు మారుతాయని ఈ మధ్యాహ్న కాలం ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈడకి వచ్చే ముందు అన్న వారం ముందు చెప్పాడు, అక్కడ మరి వాక్యం చెప్పేది ఉంటది అని చెప్పి. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా నేను అక్కడ ఏం వాక్యం చెప్పాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, చీకట్లో కూర్చున్న వారికి, అంటే నా యొక్క దేవుడిచ్చిన తలంపు, మరి చీకట్లో కూర్చున్న వారికి వారు వెలుగు చూసిరి, మరణ ఛాయల్లో, మరణ ప్రదేశాల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను అనే ఆ ఒక్క వాక్యం మాత్రమే నాకు చూపబడింది. తర్వాత దాన్ని బట్టి నేను ఇక్కడికి వస్తానని కన్ఫర్మ్ అయిన తర్వాత, నేను కూడా ఇక్కడికి రావాలి అనుకున్న తర్వాత, నేను వాక్యం ఎంత సిద్ధపడదామని చూసినా నాకు దాని గురించినటువంటి వివరణ నా ఆత్మలో నాకు రావటం లేదు. ప్రార్థన చేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా, అంటే అందరికీ చెప్పా, శనివారమే మీ బ్యాగులు సర్దుకోండి, కావలసినవన్నీ పెట్టుకోండి అని చెప్పి నేను చెప్పా, కానీ నా బ్యాగ్ సర్దలేదండి. ఎందుకు సర్దలేదు తెలుసా? ప్రభుని అడుగుతున్నా, ప్రభా నేను రేపు చెప్పబోయే వాక్య పరిచర్యలో ఏమి చెప్పాలో అది సిద్ధపడితే గాని నేను బ్యాగ్ సర్దనని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఆ వాక్య ప్రకారం నేను సిద్ధపడిన తర్వాత, నాకు నిర్ధారణ వచ్చిన తర్వాత అప్పుడు నేను నా బ్యాగ్ సర్దుకోవడం జరిగింది. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థించి మీ మధ్యలో మరి ఈ సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనం మారాము అని చెప్పుకోవడం కాదు, కానీ మారినందుకు గుర్తుగా జక్కయ్య తను
క్రియలో చూపించాడు. అంతేకాదు ప్రభు వాక్యం చెప్తుంది, ఎవరి పాపములు క్షమించబడతాయో వారికే సమాధానము కలుగుతుంది అని చెప్పి, వారిని బట్టి దేవుడు మహింపరచబడతాడు అని చెప్పి, నీవు కష్టకాలంలో ఉండి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ ఆపదలన్నిట్లో నుండి నిన్ను విడిపించి నీ కట్లన్నీ తెంపి నీకు స్వేచ్ఛని ఇస్తాడు కదండి. అటువంటి మంచి దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన్ని విడిచి, ఆయనకి ఆయస్కరమైనవి, ఆయనకి వ్యతిరేకమైనవి మీ జీవితంలో జరగకుండా దేవుని ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని మీరు కాచుకోవాలని ప్రభు నామమును బట్టి మరి ఈ యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అందరి హృదయములలో దేవుడి వాక్యము ఫలింపచేసి మరి దేవుని రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచాలని ప్రభు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా ప్రభు యొక్క నామంలో మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల దేవ, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఆయా వాక్య పరిచయలో నన్ను వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా ప్రభా, నీ బిడ్డలు తండ్రి వెలుగును చూసినట్లుగా ఈ రోజు నుండి ఆశ్చర్యకరమైనటువంటి నీ సహవాసము కలిగి ప్రభా, నీతో ప్రత్యేకముగా తమ జీవితాన్ని ప్రత్యేకించుకొని నీ కొరకు సాక్షులుగా, సేవకులుగా, సైనికులుగా ఈ బిడ్డలు సిద్ధపడాలి ప్రభా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మీరు పరలోకము నుండి భూలోకానికి వచ్చినారు ప్రభా. భూమి మీద అనేక ఆత్మల రక్షణార్థమైన ఈ బిడ్డలు పని చేయనట్లుగా మీరు సిద్ధపరచండి ప్రభా. ఈ వాక్యము ద్వారా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆయా కట్లను మీరు తెంపివేయమని ప్రార్థిస్తున్నాను. వారి కష్టకాలమును తొలగించమని అడుగుతున్నాను. వారి రోగముల నుండి విడిపించమని అడుగుతున్నాను నా తండ్రి. ఇక ఎన్నటికీ కూడా ప్రభా అయా ఇదిగో తన్ని ముఖము వారికి మరుగుపరచబడకుండానట్లుగా వారికి ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించుకునే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో నడిపించబడాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారిని, ఈ లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోవాలని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.